స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. తరచూ కోపం, అసహనం ప్రదర్శించే వారికి తొందరగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు అమెరికన్ వైద్యులు ఒక పరిశోధనలో గుర్తించారు. ఇటలీలో సుమారు 5,000 మందిపై జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కోపం, అసహనం ఎక్కువగా ఉండేవారిలో కెరోటిడ్ రక్తనాళాలు బాగా మందంగా మారుతున్నట్లు గుర్తించారు. ఫలితంగా గుండె ఆగిపోవడం, గుండెపోటు రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. ఇతరులతో అతిగా పోటీ పడేవారికి, స్వప్రయోజనాల కోసం ఘర్షణ పడే వ్యక్తులకు కూడా గుండెకు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు తరచూ తగిన పరీక్షల్ని చేయించుకోవడం ద్వారా రక్తంలో షుగర్ శాతం ఎంత ఉందనేది తెలుసుకోవడం తప్పనిసరి. ఇందుకు చాలా మంది మధుమేహులు సొంతంగా ఇంట్లోనే పరీక్షల్ని చేయించుకునేందుకు వీలుగా రెడీమేడ్ గ్లూకోమీటర్లను వాడుతుంటారు. అయితే ఇలా సొంత పరీక్షల సాయంతో రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నిర్ధారించుకోవడం అంత మేలైన పద్ధతి కాదని చెబుతారు డాక్టర్లు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ల్యాబ్ టెస్ట్కి ఈ గ్లూకోమీటర్లో వచ్చే రీడింగ్కి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్లూకోమీటర్లో వాడే రక్తం ఏదైతే ఉంటుందో అది ఫింగర్ ప్రిక్ ద్వారా తీసుకునే బ్లడ్, అంటే క్యాపిలరీ బ్లడ్ అనమాట. అలా కాకుండా ల్యాబ్లో తీసుకునే బ్లడ్ వీనస్ బ్లడ్. ఈ వీనస్ బ్లడ్లో రక్తంలో గ్లూకోజ్ కాన్సన్ట్రేషను ఈ క్యాపిలరీ బ్లడ్ కంటే ఒక 10 to 15% తక్కువగా ఉంటుంది. అందుకని ల్యాబ్లో వచ్చే రిపోర్ట్ కంటే ఈ గ్లూకోమీటర్ ద్వారా చేసుకునే బ్లడ్ టెస్ట్ ద్వారా వచ్చే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం 10 to 15% ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా డోసేజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది.